క్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభాభివందనాలు. మరి ఈ యొక్క జనవరి మాసంలో మనము దేవుని యొక్క గుణగణాలు తెలుసుకుంటున్నాము. ఇందులో భాగంగా మరి దేవునిలో ఉన్నటువంటి మరి ఒక మంచి గుణం ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. మరి ఈరోజు ధ్యానం కొరకు 1 కొరింథీ 1:9 ఒకటో అధ్యాయము 9 వచనములో చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనకున్న సంబంధములో మరి దేవుని యొక్క నమ్మకత్వము ఒక ఫౌండేషనల్ ట్రూత్గా మనము గుర్తించవచ్చు ప్రియులారా. ఒక పునాదితో కూడినటువంటి సత్యం. మరి దేవుడు మనం ప్రభుని తెలుసుకున్నప్పటి నుంచి కూడా మరి మరి మనకు దేవుడు మనకు పరలోకపు తండ్రిగా ఉంటున్నాడు. మనల్ని కాపుదలతో మనల్ని కాస్తూ మరి ఎంతో నమ్మకంగా మనల్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి ఈ యొక్క దేవుడు నమ్మదగిన వాడు అంటే ఏంటంటే తన వాగ్దానాలలో స్థిరమైన వాడు అనే అర్థము. మరి మనుషులుగా అయితే మనం తడబడతా ఉంటాము, విఫలమవుతుంటాం. మన మాటల్లో మరి ఫెయిర్నెస్ ఉండదు, లేకపోతే ఖచ్చితంగా మనం ఉండలేము, మాటకు నిలబడేటటువంటి స్వభావము ఉండకపోవచ్చు. కానీ మన యొక్క దేవుణ్ణి చూసినట్లయితే దేవుడు స్థిరంగా మరియు తన మాటకు కట్టుబడి ఉండేటటువంటి స్వభావం ప్రియులారా. మరి 2 తిమోతి 2:13 ఎంత తేటగా మరి పౌలు భక్తుడు చెప్తున్నాడు, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావనకు విరోధముగా ఏది చేయలేడు. ఎంత తేటగా ఉంది చూడండి. మనమైతే కొన్నిసార్లు నమ్మదగినటువంటి వారముగా ఉండం ప్రియులారా. కానీ మన యొక్క దేవుడైతే ఎల్లప్పుడూ కూడా గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఆల్వేస్. మరి ఆయన యొక్క స్టాండర్డ్స్ అన్ని కూడా ఎంతో హయ్యర్గా ఉంటాయి, ఎంతో మరి జ్ఞానయుక్తంగా ఉంటాయి, ఎంతో గొప్పగా ఉంటాయి, శ్రేష్టమైనటువంటివి. మరి ఆ యొక్క వాగ్దానాలు ఎంతో కూడా ఆమోదయోగ్యమైనటువంటివి, నెరవేరదగినటువంటివి ఉంటున్నవి. కాబట్టి మన విశ్వాసంతో పోరాడుతున్నప్పుడు కూడా మరి దేవుని యొక్క నమ్మకత్వము చలించదని మరి వచనం మనకు భరోసా ఇస్తుంది ప్రియులారా. కాబట్టి ఈరోజు మరి 3 పాయింట్స్ ఈ దేవుని యొక్క నమ్మకత్వంలో భాగంగా తెలియజేయాలని చెప్పి ఆశిస్తున్నాడు. దేవుడు తన వాగ్దానాలలో నమ్మకంగా ఉన్నాడు. రెండవది మన జీవితాల్లో దేవుని యొక్క నమ్మకత్వము. మూడవది మరి దేవుని యొక్క నమ్మకత్వమునకు మన యొక్క ప్రతిస్పందన. మరి మొట్టమొదటిగా చూస్తే దేవుడు తన వాగ్దానాలలో నమ్మకంగా ఉన్నాడు. బైబిల్ అంతా కూడా చూస్తే అన్ని కూడా ప్రామిసెస్ ప్రియులారా, గాడ్స్ ప్రామిసెస్. ఈ యొక్క మరి 31వ తారీఖున మరి ప్రామిసెస్ తీసుకుంటుంటాము. మరి ఈ సంవత్సరం కొరకు దేవుని యొక్క ప్రామిస్ ఏంటి అని చెప్పి తెలుసుకుంటుంటాము. వండర్ఫుల్ ప్రామిసెస్ ఆర్ దేర్. మరి దేవుడు అనేక వాగ్దానాలు చేశాడు. మరియు వాటిని నెరవేర్చటానికి ఆయన నమ్మకంగా ఉన్నాడు ప్రియులారా. వి నీడ్ టు బిలీవ్ దట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఆల్ దోస్ థింగ్స్, ఆల్ దోస్ ప్రామిసెస్. ఆయన వాగ్దానాలు మన జీవితాల్లో ఆశ మరియు భరోసాను అందిస్తాయి ప్రియులారా. మరి అబ్రాహాము కథను చూసినప్పుడు అతను అనేక దేశాలకు తండ్రి అవుతాడని చెప్పి దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చాడు. ఈజ్ గోయింగ్ టు బి అ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. మరి సుదీర్ఘ నిరీక్షణ మరియు సవాళ్ళు ఉన్నప్పటికి కూడా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడం అనేటటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. మరి నిజంగా దేవునిలో మనం వెళ్తున్నప్పుడు అనేక మరి నిరీక్షణ అవసరము. మరి అంతేకాకుండా ఛాలెంజెస్ వస్తుంటాయి. కానీ వి నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. మరి ఆ వాగ్దానాలను మరి ఉంచుకొని దృష్టిలో పెట్టుకొని వి నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. మరి బైబిల్లో హెబ్రీ 10:23 చూస్తే మనల్ని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము అని ప్రోత్సహిస్తుంది.
కాబట్టి దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడని మనం విశ్వసించగలము అని చెప్పి ఇది మనకు గుర్తు చేస్తుంది ప్రియులారా. రెండోది, మన జీవితాల్లో దేవుని యొక్క నమ్మకత్వము. మరి దేవుడి నమ్మకత్వం అనేటటువంటిది కేవలము వేదాంతపరమైనటువంటి భావన కాదు. ఇది మన యొక్క దైనందిన జీవితాల్లో మనం అనుభవించేటటువంటి వాస్తవము. ఆయన మన పోరాటాలలో మనతో కూడా ఉండి మార్గనిర్దేశం చేస్తూ మద్దతు ఇస్తూ ఉంటాడు ప్రియులారా. మరి మనము అనేక ఇబ్బందులు గుండా ఎదుర్కొన్న సమయాలలో గురించి ఆలోచించండి. మరి బహుశా ఆరోగ్య సంక్షోభము, ఆర్థిక ఇబ్బందులు లేదా వ్యక్తిగత నష్టము, ఆ క్షణాలలో మరి మనం చేయవలసిందల్లా ఏంటంటే దేవుని యొక్క నమ్మకత్వం గురించి, మరి మనకు అవసరమైనప్పుడు మరి ఈ యొక్క ప్రామిసెస్, దేవుని యొక్క వాగ్దానాలు ప్రియులారా మనకు ఓదార్పునిస్తాయి, మనల్ని ఎంతో బలాన్ని అందజేస్తాయి ప్రియులారా. మరి అటువంటి సమయాల్లో, క్లిష్ట సమయాలలో, ఛాలెంజింగ్ టైమ్స్లో, డిఫికల్ట్ టైమ్స్లో, దట్ ఈస్ ద టైమ్ వీ నీడ్ టు రిలై ఆన్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క మరి వాక్యమే మనకు ఆదరణ ఇస్తుంది, నెమ్మది ఇస్తుంది. కాబట్టి మనము ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలో ఉండి, దేవుని సన్నిధిలో పోరాడుతున్నప్పుడు, కనిపెట్టినప్పుడు దేవుడు మనకి ఎంతో ఆదరణ, ఆ వాక్యాలలో కూడా మనకు ఆ శక్తిని, మనకు నిరీక్షణను దేవుడు కలుగు చేస్తాడు. మరి మూడవదిగా, దేవుని యొక్క నమ్మకత్వమునకు మరి మన యొక్క ప్రతిస్పందన. మరి యొక్క దేవుడు అయితే ఎంతో నమ్మకంగా ఉంటున్నాడు, అన్చేంజింగ్. మరి ఎంతో వాటిని మరి ఆ యొక్క ప్రామిసెస్ అన్నిటిని కూడా తన యొక్క సమయంలో జరిగించేటటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి ఇది అర్థం చేసుకున్నప్పుడల్లా మరి మన జీవితాలను నమ్మకంగా ఆయన చేతుల్లో ఉంచవచ్చు. మనం చేయవలసిందల్లా ఏంటి అంటే మన యొక్క చేతిని ఆయనకు అందించటం. మరి మనము సంపూర్ణంగా ఆయన యొక్క వాగ్దానాలను నమ్మటం అనేటటువంటి చాలా అవసరం ప్రియులారా. మరి మన యొక్క దైనందిన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకున్నప్పుడు మరి దేవుని నమ్మకత్వంపై ఆధారపడాలని చెప్పి మనము గుర్తుంచుకోవాలా. మరి అనిశ్చిత సమయాల్లో, మరి అన్సర్టనిటీ టైమ్స్, మరి ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటున్నాడని తెలుసుకొని మనం ప్రార్థించవచ్చు. మరి ఎటువంటి సమయాల్లో అయినా సరే, గుడ్ డేస్ ఆర్ బ్యాడ్ డేస్ ఆర్ సాడ్ డేస్ ఆర్ హ్యాపీ డేస్, ఎనీ డేస్, ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, యూ నీడ్ టు కంప్లీట్ రిలై ఆన్ గాడ్. కంప్లీట్గా మరి ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించవచ్చు. మరి ఆయనను విశ్వసించి మనము ఎంతైనా సరే ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన మనల్ని గైడ్ చేస్తాడు ప్రియులారా. మనకు ఒక గురి, దశ, నిర్దేశను మనకు కలుగజేస్తాడు ప్రియులారా. మరి ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరి మనల్ని పిలిచినటువంటి దేవుడు, సహవాసమునకు, యేసు ప్రభు యొక్క సహవాసానికి పిలిచినటువంటి దేవుడు మరి ఎంతో నమ్మదగినటువంటి వాడు ప్రియులారా. మనం ఒకవేళ కృంగినటువంటి స్థితిలో ఉన్నట్టయితే, బాధలో, విచారంలో, ఒకవేళ ఇంకా ఇంకా మనం ఇంకా 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 భక్తి చేయలేము అన్నటువంటి అటువంటి స్థితిలో ఉన్నట్టయితే, కుటుంబ సమస్యలతోటి ఉన్నట్లయితే, దిస్ ఈస్ ద టైం. మరి ఆయన వాగ్దానాలలో, మన జీవితాల్లో, ఆయన ఉనికిలో, మరి ఆయన తిరుగులేని మద్దతులో కూడా మరి దేవుని యొక్క నమ్మకత్వం ఎంతో స్పష్టంగా కనపడుతుంది పిల్లలారా. మరి ఆయన మనల్ని నడిపించేటటువంటి దేవుడు, చుక్కానిలాగా ఉంటున్నాడు. మరి మనల్ని నడిపిస్తూ, ఆయన వాగ్దానాలను నెరవేరుస్తూ, ఎల్లప్పుడూ మనతో కూడా ఉండేటటువంటి నమ్మకమైనటువంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నామని చెప్పి తెలుసుకొని మనం ఎంతో ఆదరణ, మరి ఓదార్పును మనం పొందుతాం ప్రియులారా. దిస్ ఇస్ ద టైమ్, లెట్స్ లుక్ టు గాడ్. మరి ఇటువంటి నమ్మకమైనటువంటి దేవుడు ఉంటున్నాడు. మరి ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, అయ్యో తండ్రి, మీరు ఎంతో నమ్మకమైనటువంటి దేవుడు ప్రభువా. మీ యొక్క వాగ్దానాలు నెరవేరదగినవి ప్రభువా. తండ్రి, వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించి ప్రభువా, గొప్ప నాయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా తండ్రి ప్రభువా, అయ్యో తండ్రి 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 వారి యొక్క పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి ప్రభు, ఆదరణ దయచేయండి, నెమ్మదిని దయచేయమని మరి యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే.